తల కొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాధేసింది. మీ అడ్రస్ తెలుసుకునేసరికి వాడే పోయాడు. నువ్వు అనాథగా బ్రతకటానికి నేనేరా కారణం. నన్ను క్షమించు నాన్న. అంత మాటలు ఎందుకు తాతయ్య, ఊరుకో. నమస్కారం. నేనే శ్రీనివాసరావుని, మీ ఫాదర్ ఫ్రెండ్ని. నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేవాడు. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బాబు. వీలైతే ఇక్కడే ఉండొచ్చు కదా. నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి తాతయ్య. వాటిని క్లోజ్ చేయడానికి మినిమం 6-7 నెలలు పడుతుంది. పైగా నాన్న పేరు మీద 50 కోట్లు పెట్టి హాస్పిటల్ కడదామని నా ఎయిమ్. 25 కోట్లు రెడీ చేసుకున్నాను. మిగతా 25 కోట్లు సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు నేను ఇక్కడికి రావడం. నాన్న పేరు మీదంటే నువ్వు ఒక్కడివే కట్టాలేమిట్రా? వాడు పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది. అలా కాదు తాతయ్య. వాడు నీకు తండ్రి అయితే నాకు వాడు కొడుకురా. రేపు ఈ టైం కల్లా నీ అకౌంట్ లో డబ్బు ఉంటుంది. నువ్వు హాస్పిటల్ పనులు, కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి. మీ ఇష్టం తాతయ్య. ఆ వీలునామా తతంగం అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి. వెంటనే జరిగిపోవాలి. 25 కోట్లు ఫారెన్ ట్రాన్స్ఫర్ అంటే 4-5 రోజులు పడుతుందండి. నీకు 4-5 అదే రోజులు 25th వరకు అయితే 4-5 రోజులు అంటే నో ప్రాబ్లం తాతయ్య. ఇదేంట్రా కొత్తగా నీకీ పిచ్చి పట్టింది? సరే గాని నీకు కూడా 2 ముద్దలు పెడతాన్రా. ఇప్పుడు వద్దు పిన్ని. అబ్బా తినరా. ఇప్పుడు తింటే పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో తెలియదు పిన్ని. కర్మ. వంటి వంటి నేను ఇక్కడ. ఇక్కడున్నావా? పిసగడం ఏంట్రా బాబు? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావరా? తిను. నీ నాన్న నా చేతి ముద్దల్ని ఎంత ఇష్టంగా తినేవాడో తెలుసా? చాలా ఇష్టంగా తినేవాడు. రా నీకు కూడా పెడతాను. మీ నాన్న కూడా ఇలాగే చేసేవాడురా. అల్లుడు! అమ్మాయిలతో తిరిగింది నువ్వు, మాయని హర్ట్ చేసింది నువ్వు, జైలుకి వెళ్లాల్సింది నువ్వు ఎస్కేప్ అయిపోయి నన్ను ఇరికిద్దామనే కదా పారిపోయావు. ట్విన్ టవర్స్ కూల్చింది నువ్వు, లాడెన్ ని చంపింది నువ్వు, 100 సెంచరీలు కొట్టింది నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అమెరికాలో నీ కోసం పోలీసులు వస్తే నన్నక్కడ అరెస్ట్ చేస్తారో అని కిటికీల్లో నుంచి జంపాయి పారిపోయేస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్ లో పోలీసులు నన్ను కుమ్మేశారు. ఇది గుర్తులు ఎలా ఉంటాయో తెలుసా నీకు? అమెరికాలో దోమలున్నాయని నేను ఆఫ్రికాకి వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చాను తెలుసా? వాట్ ద హెల్? నువ్వురా. నేను రా, నువ్వే రా. ఊడిపోతుంది చూసుకో. నాది విద్య ఏంట్రా? ఒరిజినల్ కావాలంటే పీక్కో. వాళ్ళకి 1000 కోట్లు వస్తుంది. చూడ్డానికి అలా లేరే. అలా ఉన్నారు కాబట్టి 1000 కోట్లున్నాయి. ఎస్. ఓకే. ఏంటి షాక్ అయ్యారా? జస్ట్ ఫర్ ఫన్. ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం, అందుకే మా అల్లుడు నేను పిచ్చి పిచ్చి మాటలతో టైం పాస్ చేస్తుంటాం. అనాథరం కదా. భలే వాళ్ళే. మావయ్య మా పెద్ద అత్తయ్య మహాలక్ష్మిలో ఉన్నారు. ఈయన విష్ణువు జూనియర్ మహాలక్ష్మి, శివుడు పురే పార్వతి, నమస్తే అండి. బొజ్జ గణపయ్య. మన్మథలీలో మన్మథలీలో పొగరు వంగరంలో గింగిరాలు తిరుగుతుందండి. మీరు నేను పక్కింటి మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి. మరి విష్ణు? అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలేదండి. వాట్? బట్ వై? నాకు కుజదోషం ఉందని నాకు పెళ్లి సంబంధం రాలేదండి. రెడిక్యులస్, మీనింగ్లెస్, సెన్స్లెస్, బార్బేరియస్. అందుకే నాకు ఇండియన్ మూఢనమ్మకాలంటే ఇరిటేషన్. నీకేం తక్కువ? అన్నం తక్కువ, వయసు తక్కువ, కలర్ తక్కువ, క్యాలరీస్ తక్కువ, అదృష్టం తక్కువ. యు మీన్ లక్. నో డోంట్ సే లైక్ దట్. జాతకాల పిచ్చితో నీలాంటి జాక్ పాట్ మిస్ అయిన వాడిదే దురదృష్టం. ఓపెన్ మైండ్ తో ఓకే చేసే నాలాంటి వాడిదే అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ, నాలాంటి వాడంటే నేను కాదు, నాలా మూఢనమ్మకాలు లేనివాడు అని అర్థం. నో డోంట్ సే లైక్ దాట్. నా 42 కన్ని వయసు ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందో అలాంటి వాళ్లే మీరు. 42 కన్యం మనసా?
వాట్స్ హ్యాపెనింగ్? మీ ఆవిడ చాలా బాగుందిరా. అందుకునేగా చేసుకున్నాను. ఆ, అవును, మీరెక్కడ చూసారు? ఈ అమ్మాయ? నేనే నీ కెమెరాని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూపించా. అవును, మై వైఫ్. అది మాకు తెలుసులే. ఎక్కడ దిగారు ఈ ఫోటో? ఎయిర్పోర్ట్ లో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు. మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి ఫ్లైట్ లో ఉందేంటి? ఆ, అదే వేరే టూర్కి వెళ్ళినప్పుడు ఫోటో. లాజిక్ సరిపోయిందా? అదో రోజు ఇదో రోజు అయితే మీరిద్దరు సేమ్ డ్రెస్ లో ఉన్నారేంటి? చెప్పుకో చూద్దాం. చెప్పలేను. నేను చెప్పలేను. అమ్మాయి బాగుంది. ఎవరు? మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. మీ అల్లుడికి ఇచ్చేద్దామని. మా మతంలో ఏ రిలేషన్షిప్ కి స్థానం లేదు. ఏ మతమో? ఆనంద మతం. ఆహా. ఏంటి మాయా, వాళ్ళేదో ఎడకారం చేస్తుంటే. సంధ్య నా భార్యని, నాకు పెళ్ళే 3 ఏళ్లైందని నీకు తెలీదా? పెళ్ళా? పెళ్లి అనేది పెద్ద ఊబి అని తెలిసి కూడా దిగిపోయావా? చెప్పేది మాయా. ఏంట్రా మామయ్య, పెళ్లి చేసుకుంటే లైఫ్ పనికి రాకుండా పోతుందని చెప్పింది నువ్వు, మాయకి విడాకులు ఇవ్వమని చెప్పింది నువ్వు, అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టిందే నువ్వు. సచిన్ కి అంజలిని చేసుకోమని చెప్పింది నువ్వు, అమితాబ్ని జయాన్ని చేసుకోమని చెప్పింది నువ్వు. తప్పునాదా? ఏంట్రా? అర్థం చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి. ఓ వీ సిల్లీ ఫిలోస్ ఫన్నీ లైఫ్. మేము అలాగే ఉంటాం. నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. అది చూడమ్మా, అమెరికాలో ప్రతి ఫ్లైట్ కి ఒక్కో డ్రెస్ కోడ్ ఉంటుంది. అప్పుడు అందరికీ సేమ్ డ్రెస్ ఉంటుంది కదమ్మా. ఆ, మా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో మీకు తెలుసా? చెప్పుకోనా? ఆ, అప్పుడు మేము అనాథలం. అక్కుంది కదా మీతో, అన్నదలు ఎలా అవుతారు? shut up, you problematic kid. ఇప్పుడు ఆలోచించి చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? చేస్తున్నావు ఎప్పటికైనా. యూ ప్రొసీడ్. ప్రసాదు, రామచంద్ర ప్రసాదు, ఏంటి నువ్వేనా అమెరికా నుంచి వచ్చింది? నువ్వే ఉంటావులే. మీ తాత నేను ఇంతప్పటి నుంచి స్నేహితులు, కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం. ఆడికి అదృష్టం కలిసి వచ్చింది, ఇంత తోడు అయ్యాడు. నాకేమో పాలిటిక్స్ వచ్చి రాలేదు, ఈ ఊరు ప్రెసిడెంట్ గానే ఉండిపోయాను. అది రారా, ఇవాళతో నీ కష్టాలు తీరిపోయినవో. ఏమీ లేదయ్యా, ఉన్నట్టుండి మీ తాత పుట్టిక్కమన్నాడనుకో, ఈ వ్యాపారాలన్నీ ఏమైపోతాయని ఇక బెంగ పడిపోయా. పోనీ ఇంటర్లు లేకుండా చేస్తారేమో చూద్దాం అనుకుంటే, ఆహా, ఇద్దరే ఎందుకు పనిగని యాదవలు. మరి మా ప్రసాద్ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందట్టక దేవుడా అని మొరపెట్టుకుంటే, ప్రసాద్ మా అబ్బాయిని చూపించాడు. నమస్కారం అంకుల్. ఏం లేదురా, నా కొడుకు నీ మనవరాలి ప్రేమిస్తున్నాడంట. పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటాను అని చెప్తున్నాడు రా. ఏంటంటే దొంగ చూపులు చూస్తావు, అదేదో చెప్పుకుంటారుగా ఐ లవ్ యూ అని, లేకపోతే ఉఫ్ అని ఊది ఫ్లయింగ్ కిస్ అంటారు. అది ఏంటి ప్రసాద్, 5 సంవత్సరాల నుంచి మన ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం. కోర్టులో నేను నీ మీద వేసిన 30 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ప్లీజ్ సంబంధం ఏంట్రా అని ఆలోచిస్తున్నావా? సౌరుగా ఇప్పుడు నువ్వు పెళ్లికి అను, అన్ని ఉఫ్ అని ఎగిరిపోతాయి. మేము ఆలోచించుకు చెప్తాం, నువ్వు వెళ్ళు. అది కాదు ప్రసాద్, పొమ్మంటుంటే చందు నేను పంపించు. చూడమ్మా, ఇళ్లలో కూర్చుని కంప్యూటర్ మీద ఉద్యోగం చేసుకోవడానికి ఇది అమెరికా కాదు, ఇండియా. ఇక్కడ ఏ పని చేయాలన్నా బయటికి రావాల్సిందే. పైగా ఇదంతా చెరుకు లారీలు తిరిగే ఏరియా. డ్రైవర్లేమో తాగుబోతే ఎదవలు. ఎవడన్నా 10,000 కక్కుర్తుపడి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చే కారుని గుద్ది పారించాడనుకో, చాలా భయంకరంగా ఉంటది. అర్థమైందనుకుంటా. నీ తాతకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పు. ఈ దురదను గోపుకోలేక చేస్తున్నాం. చూడండి, మీరెక్కడో నా మాటలను అపార్థం చేసుకున్నట్టున్నారు. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యను, నేనంత చదవలేదు కదా. దీన్ని కూడా అపార్థం చేసుకుందిరా బాబు. చూడండి, నా గురించి మీకు తెలీదు. నాకు ఒక గతం ఉంది. ఆ గతంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిల గురించి లెక్క పెట్టడం కంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం ఈజీ. ఎస్, ఐఎమ్ ఏ బ్యాడ్ గై. నిజాన్ని దాచి నన్ను మోసం చేయడం ఇష్టం లేకగా మీరు ఇలా చెప్తున్నారు. ఆల్మోస్ట్ అంతే. అంతమంది అమ్మాయిల్ని కాదని మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే
మనది జన్మ జన్మల బంధం అండి. ఓ కమాన్, నాట్ అగైన్. మచ్చ ఉందని ఆ చంద్రుడిని, ఫ్లాష్ బ్యాక్ ఉందని మిమ్మల్ని వదిలేయడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. మీ గతం ఏదైనా మీరే నా భవిష్యత్తు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ దురదను ఎలా వదిలించుకోవాలబ్బా. హలో అక్కొచ్చిందిరా. అక్క, అక్కెవరు? మీ ఆవిడ వచ్చిందిరా. ఆవిడ సంధ్య వచ్చింది నాన్న, త్వరగా వచ్చే. దీని పాటికి వచ్చేస్తున్నాడులే. అడుగో వీళ్ళేంటండి నన్ను మీ భార్య అంటున్నారు? ఇండియాలో అంతే సంధ్య, వైఫ్ ని భార్య అంటారు. ఇక్కడ నన్ను మామయ్య అంటారు. మీరెవరు? ఆయన మీకు ఆయన అయితే, ఈయనకి నేను మామయ్య అయితే మీరు నాకేమవుతారు? ఆయన మా ఆయన ఎందుకు అవుతారు? మావయ్య అయినప్పుడు నేనైనప్పుడు ఆయన అవడంలో తప్పేముంది? నేనేమంటున్నాను, మీరేమంటున్నారు, ఆయనేమంటున్నారు. అబ్బో, ఇప్పటిదాకా వీళ్ళిద్దరే అనుకున్నాను, ఇప్పుడు ఈవిడ కూడా తయారైంది. మీరేమంటున్నారు? ఏ సంధ్య, ఈ కామెడీ వాళ్ళకి తెలుసు. మన రూమ్ లోకి వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్ లో మనం దిగిన ఫోటో ఇంత పని చేసిందనమాట. అయినా మీరేంటండి ఇంత సడన్ గా ఎంట్రీ? మీ ఐప్యాడ్ నా బ్యాగ్ లోకి వచ్చింది. సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ చేయకుండా వస్తే ఇంత జరుగుతుందని ఊహించలేదు. సారీ టు బాదర్ యూ. నేను వెళ్ళొస్తాను. మీరెలా వెళ్తారు? ఎలా ఉంది, నేను కార్లోనేగా వచ్చాను. ఐ మీన్ చెప్పా కదండి, వాళ్ళ దృష్టిలో మీరు నా వైఫ్ అని. అయితే మీరు లక్ష్య చెప్పండి. ఐ కాంట్ డూ దట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అయినా మీ తాతయ్య గురించి, మీ ఫ్యామిలీ గురించి అంత కన్సర్న్ ఉన్నప్పుడు మీరే అత్తయ్య కూతురుని చేసుకోవచ్చుగా. ఓ ఐఎమ్ సో సారీ. మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారేమో తెలుసుకోకుండా నేను అలా అనకూడదు. అదే మీకు ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నానండి. అవునా? పేరేంటి? ఆ అమ్మాయి పేరు మాయా. నేను 10 ఏళ్లుగా ప్రేమించుకున్నాను. ఈ మధ్య మా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయాము. మొన్నే తను లేకుండా బతకలేనని, తనే నా ప్రాణం అని, తనే నా సర్వస్వం అని నాకు అర్థమైంది. ఈ మాట తనకి చెప్పాలని ఫోన్ చేస్తుంటే తాతయ్యకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. అందుకే ఇండియా వచ్చాను. పేరుకు నేను అమెరికాలో పెరిగినా నాదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. ఐ మీన్ ఈ బంధాలు అనుబంధాలు అంటే నాకు ప్రాణం. ఐఎమ్ సారీ అండి, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. కానీ నేను అర్జెంట్ గా యుఎస్ కి వెళ్లి ఆ పిల్లలకి స్పాన్సర్స్ ని పట్టుకోవాలి. 10 days లో వాళ్ళు యుఎస్ వస్తున్నారు. మీకు తెలుసు కదా, పాపం వాళ్ళకి ఎక్కువ టైం లేదని. అదే మీ ప్రాబ్లం అయితే నేను స్పాన్సర్ చేస్తాను. వాళ్ళ ట్రిప్ కి అయ్యే ఖర్చు అంతా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు నాకు హెల్ప్ చేస్తారని కాదు, ఆ పిల్లలను చూసిన రోజునే నేను ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు ఒప్పుకొని ఈ 3 రోజులు నా భారీగా నటిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమండి, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదండి. ప్లీజ్. సరేనండి, మీ ఇష్టం. What the hell? No. వెయ్యేళ్ళన్నయ్య, నిన్నే తలుచుకుంటున్నాను, ఫోన్ చేసావు. నాకు ఎలాంటి వాడు కావాలో చెప్పమన్నావు కదా, ఆలోచించాను. తనకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీ కోసం తను ఏమన్నా చేయగలగాలి. ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ళతోనే జీవితాంతం ఉండాలనుకోవాలి. ఓకే, కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయి ఉండాలి. అంటే అంటే ఈ బంధాలు, అనుబంధాలు, సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ ఉండాలి. హే సంధ్య, ఇప్పుడే నిద్ర లేచావా? బుక్ ఏమైనా చదివావా? నో. వై? అలాంటి వాళ్ళు కలల్లోనో పుస్తకాల్లోనో తప్ప నిజంగా ఉండరు. డోంట్ థింక్ టూ మచ్ సంధ్య. బాయ్. ఓకే, బాయ్. అయ్యా, రాముల వారు గుడైతే కట్టించారు గాని ఇంతవరకు కళ్యాణపేటల మీద మీ కుటుంబ సభ్యులు ఎవరు కూర్చోలేదు బాబు. కనీసం ఈసారైనా తమ మనవడి గారితో. బుద్ధస్తమానం పోచుకోరు కబుర్లే గాని అసలు వచ్చిన సంగతికి రావయ్యా. చూడండి రామచంద్రయ్య గారు, మీరు రాముల వారి గుడి అయితే కట్టించారు గాని ఇంతవరకు ఆ పీటల మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూర్చోలేరు. ఈసారైనా మీ మనవడితో. ఓ, నేను చెప్పింది అదే. ముక్కినా మూలిగినా కోపేడికి. అవునవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. మీ నాన్నగారు దూరమైన బాధలో రమణమ్మ గారు నలుగురిలోకి రావడం మానేశారు బాబు. కనీసం ఈ నెపంతోనైనా మునపట్ల సంతోషంగా ఉంటారు. ముందు